ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు కొలువుదీరిన తర్వాత 6 నెలలు దాటింది ప్రభుత్వం పరిపాలన జరిపి. సో ఇప్పుడు మంత్రివర్గంలో భారీ మార్పులు జరగబోతున్నాయన్నటువంటి ఒక చర్చ ఈరోజు బలంగా వినిపిస్తోంది. సోషల్ మీడియాలో లేచినటువంటి పుకారా, లేదంటే పొలిటికల్గా వచ్చినటువంటి కూటమి నుంచి వచ్చినటువంటి లీకుల నిప్పులేందే పొగరాదు అన్నటువంటి సామెత ఉంటుంది. బట్ ఇది ఎవరైనా పుట్టించినటువంటి పుకారా? ఇంత తొందరగా ఇంత ఈజీగా ఒక కన్స్ట్రక్టివ్ వేలో వెళ్ళేటువంటి చంద్రబాబు నాయుడు మంత్రుల్ని ఇంత 6 నెలల్లోనే మార్చేస్తారా? పని చేయలే అని చెప్పేసి డిక్లేర్ చేసేస్తారా? ఇవన్నీ కూడా చర్చలు జరుగుతున్నాయి. పాత వాళ్లను, సీనియర్లను పక్కన పెట్టి మరీ కొత్త వాళ్లకు అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి అట్లాంటి డెసిషన్ తీసుకుంటారా అన్నది ప్రధానమైనటువంటి చర్చ. అండ్ ఇంకోటి ఏంటంటే, రేగ లక్ష్మణరావు గారు వైసీపీ అధికార ప్రతినిధి. సో లక్ష్మణరావు గారు, మీకు తెలుసు సీరియస్నెస్ అండ్ ద వర్క్ సిన్సియారిటీ ఎవరైంది అన్నది తెలుసు. సో గతంలో మంత్రులు అంటే మీడియా ముందుకు వచ్చి విమర్శలు చేసినటువంటి మంత్రుల్ని మనం చూసినాం. బట్ ఈసారి అట్లాంటి విమర్శలు కాకుండా పని చేయాలి, పని నేర్చుకోవాలి అన్నటువంటి ఒక విధానం ఈసారి కనిపిస్తోంది. బట్ ఈ మార్పులు చేర్పులు ఉంటాయనుకుంటున్నారా? ఏం జరుగుతుందని మీరు భావిస్తున్నారు? వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? శ్రీకాంత్ గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి, ఐన్యూస్ వీక్షకులకి, యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారాలు. ప్లీజ్. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయం చేశారు. సామాజిక బాధ్యతతో మరి మేము రెండు దఫాలుగా మినిస్టర్లు అనేది చేర్పులు మార్పులు చేయడం జరిగింది. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు మరి వాళ్ళ యొక్క క్యాబినెట్ లో కొంతమందిని మారుస్తాము అని చెప్పి వస్తున్నటువంటి పేలర్, అంటే అది మారుస్తారా మార్చరా అనేది వాళ్ళ వ్యక్తిగతం. వాళ్ళు మార్చితే మాకేంటి, మార్చిపోతే మాకేంటి, కానీ వస్తున్నటువంటి పేలర్ బట్టి ఏంటంటే, ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో, కొండపల్లి శ్రీనివాసరావు గారు మా పక్క నియోజకవర్గం, గజపతినగరం నియోజకవర్గం, అలాగే మండపల్లి రామకృష్ణారావు అని వస్తూ ఉంది, కొలిసి పార్సాద్ గారు, ఆయన సీనియర్ మినిస్టర్ ఆయన, అలాగే ఇంకా చూస్తే వాసంశెట్టి సుభాష్, ఆయన కూడా కొత్తగానే ఆయన కూడా మరి మంత్రి వర్గంలో చోటు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ కొండపల్లి శ్రీనివాసరావు గారు, వాసంశెట్టి సుభాష్, ఐ థింక్ వీళ్ళిద్దరు కొత్తగా వచ్చిన వ్యక్తులు అనుకున్నాను నేను. సో ఇక్కడ ఏంటంటే, వీళ్ళకి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి సమన్వయం ఏమైనా లోపం వచ్చిందా? లేదు, యంగ్స్టర్స్ చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ యొక్క మైండ్ సెట్ కి అనుకూలంగా లేదని వాళ్ళు భావించవచ్చు. కొత్త విధానంలో కొంతమంది చంద్రబాబు నాయుడు మైండ్ సెట్లు కొత్త కాదు. చంద్రబాబు నాయుడుకు మైండ్ సెట్లు కొత్త ఏమి కాదు. ఏ మైండ్ అయినా కానీ ఆయన ట్యూన్ చేసుకొని పని చేయించుకునేటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. సో ఎందుకు పొసగడం లేదని మీరు భావిస్తున్నారు? ఖచ్చితంగా సార్, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మా మైండ్ సెట్ ఏంటంటే, గతంలో నేను 1995 మాదిరి సీఎం, నేను 1995లో ఆలోచన విధానం ఇప్పుడు నేను చేస్తానంటే ఈ జనరేషన్ మారిపోయిందండి. మీరు 90 కాలంలో మాటలు ఇప్పుడు చల్లవు, ఆ ఆలోచన విధానాలు కూడా ఇప్పుడు చల్లవు. కాబట్టి ప్రజెంట్ ఏంటంటే, ప్రజెంట్ జనరేషన్, ప్రజెంట్ ఆలోచన విధానాలు, ప్రజెంట్ ఏ విధంగా వెళ్ళాలనేది ఆలోచన మీకు ఉన్నప్పుడు మాత్రమే మీరు ఎవరైతే ఇప్పుడు తీసుకున్నటువంటి యంగ్స్టర్స్ ని మీరు ముందుకు తీసుకెళ్ళగలరు. సో మీతో వాళ్ళకి క్యాంపెయిన్ క్యాబినెట్ లో కాబట్టి అనుభవం లేదు కాబట్టి మీరు మారుస్తారా? లక్ష్మణరావు గారు, సమ్ నెట్వర్క్ ఇష్యూ ఏదో మీ దగ్గర ఉన్నట్టుంది. ఐ థింక్ వాయిస్ బ్రేక్ వస్తుంది. ఒక్కసారి నెట్వర్క్ అది చూసుకోండి.